అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాణీస్ నెస్ట్. యాక్చువల్లీ నేను వ్లాగ్స్ అప్లోడ్ చేయక చాలా టైం అయిందనమాట. అంటే కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల నేను వ్లాగ్స్ ఏమీ అప్లోడ్ చేయలేదు. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది కూడా నన్ను అడిగారు, ఏంటి వ్లాగ్స్ ఆపేసావా, ఇంకా వీడియోస్ చెయ్యవా, ఏమైంది అని చెప్పి. ఏమీ కాలేదు, అంతా బాగానే ఉంది. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వ్లాగ్స్ ఏమీ అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా ఫ్రీ అయిపోయాను అనమాట. ఇంక ఇప్పటి నుంచి రోజు వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను, వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే, యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ May 15th నా మ్యారేజ్ అనమాట. సో రేపు May 15th నా 1 year కంప్లీట్ అవుతుంది. సో అందుకే నేను కొన్ని మెమరీస్ అన్నీ కూడా, అంటే ఈ యానివర్సరీ ఎలా జరుగుతుంది ఏంటని ఈ మెమరీస్ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేసుకుంటే నాకు ఎప్పుడైనా చూసుకుంటే మంచి ఫీల్ ఉంటుంది కదా అని నేను ఈ వ్లాగ్ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్, అంటే May 14th నేను హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి నా మ్యారేజ్ శ్రీకాకుళంలో జరిగింది. సో ఇక్కడ May 14th హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నేను శ్రీకాకుళం వెళ్ళాను. May 15th రీచ్ అయ్యా. సో ఈ ఇయర్ కూడా సేమ్ ఇదే డేట్. మేము ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయ్యి మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాం, ఒక టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. రీసెంట్గా ఒక 2 months బ్యాక్ నేను తిరుపతి వెళ్ళాను. ఆ వ్లాగ్ మీరు చూసి ఉంటారు. అప్పుడు మేము కాణిపాకం వెళ్దామని అనుకున్నాము, కానీ అనుకోకుండా మాకు ఒక డే వేస్ట్ అయింది. సో అందుకే మేము కాణిపాకంని స్కిప్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. సో అందుకే మేము అప్పుడు అనుకుని వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఎట్లాగైనా తప్పకుండా వెళ్ళాలని చెప్పి నిన్ననే తత్కాల్లో టికెట్స్ తీసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయాను. ఫాస్ట్గా అన్నీ సర్దుకొని మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు మేము May 14th సేమ్ లాస్ట్ ఇయర్ నేను ఏ డేట్ అయితే స్టార్ట్ చేయను నా మ్యారేజ్కి శ్రీకాకుళం వెళ్ళాను, సేమ్ అదే డేట్ నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యి కాణిపాకం వెళ్తున్నాను. సేమ్ నా మ్యారేజ్ డేట్కి నేను అక్కడ కాణిపాకంలో దర్శనం చేసుకొని మంచిగా ఆ డేని అక్కడ స్పెండ్ చేసి వద్దాం అనుకుంటున్నాము. అలాగే స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు ఇంకొక 1 hour ఉంది. 1 hourలో మేము స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. ఎలా వెళ్ళాము, ఎట్లా టైం అక్కడ అయ్యింది, దర్శనం ఎలా అయింది అదంతా కూడా నేను బ్లాగ్ చేసి నా మెమరీస్ కొన్ని క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా చూసేయండి ఎలా వెళ్తున్నాం ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. లగేజ్ కూడా తీసుకొని వచ్చేసారు. హాయ్. లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంక మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ మేము కాచిగూడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నాము సడన్గా, కాబట్టి మాకు దగ్గరలో దొరకలేదు. సో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కాచిగూడ వెళ్ళాలి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మియాపూర్ వరకు ఆటో బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి మెట్రోలో వెళ్ళి మెట్రో నుంచి మళ్ళీ కాచిగూడ స్టేషన్ రీచ్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్. కాచిగూడ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడ పక్కనే ఉన్న ఒక హోటల్లో మ్యాగీ కనిపించింది. ఇంకా మ్యాగీ కూడా మేము పార్సిల్ చేయించుకున్నాము. ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేలోపే ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాము ఇంకా. సో ఇంకప్పుడు ఫాస్ట్గా ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కాక మా సీట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని లగేజ్ అంతా కింద పెట్టేసి ఇంకా మేము డిన్నర్కి తెచ్చుకున్న పిజ్జాస్, మ్యాగీస్ తినేసాము. ఇంకా కాసేపు అలా ఫోన్ చూసి నిద్రపోయాం. గుడ్ నైట్. యాక్చువల్లీ నిన్న 8కి స్టార్ట్ అయ్యాము నైట్. ఇప్పుడు 7:40 అవుతుంది. మేము 8:10 కల్లా చిత్తూరు రీచ్ అవుతాము. అక్కడ నుంచి ఇంకా కాణిపాకం వెళ్తాకి 8:30 అట్లా అవుతుంది. ఈ లోపు ఇంకా మేము ట్రైన్లోనే ఉన్నాము. తిరుపతి దాటింది. ఈరోజు ఆల్రెడీ 15th వచ్చేసింది కదా మా యానివర్సరీ. సో అందుకే నేను నార్మల్గా ఒక మూమెంట్ అడుగుదాం అండ్ షేర్ చేసుకుందాం అని వీడియో రికార్డ్ చేస్తున్నాను. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ 1 year అయిపోయింది కదా, ఈ త్రూ అవుట్ 1 year నీకు ఏమనిపించింది అంటే మ్యారీడ్ లైఫ్ గురించి?
మేబీ నాతో ఎట్లా అనిపించింది నీకు అని. ఎట్లా అనిపించింది? రోలర్ కోస్టర్ రైడ్ మొత్తానికి. జస్ట్ కిడ్డింగ్. ఓకే, బాగానే ఉంది. ఫ్రెష్ కపుల్ కాబట్టి ఆ మాత్రం ఉంటాయి స్ట్రగుల్స్. ఓకే. అండ్ మార్నింగ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేమిద్దరం విష్ చేసుకోవడానికి ముందే మాకు కాల్ చేసి విష్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చిత్తూరు అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళిపోదాం. మేము బుక్ చేసుకున్న రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక ఏమైందంటే మేము క్యాష్ తెచ్చుకోలేదు, ఆన్లైన్ పేమెంటే కదా అని వచ్చేసాము. కానీ వీళ్ళు మినిమం డిపాజిట్ 600 చేయమన్నారు, అది ఓన్లీ క్యాషే. సో ఇంకా లగేజ్ ఇక్కడ పెట్టేసి మళ్ళీ ఏటీఎం ఎక్కడుందో చూసి ఆ మనీ తెచ్చుకొని మళ్ళీ క్యాష్ డిపాజిట్ చేసి కీస్ అవన్నీ తీసుకునేసరికి మాకు ఇక్కడే 1 అవర్ వేస్ట్ అయింది. ఫైనల్ గా మనీ అయితే డిపాజిట్ చేసి కీస్ తీసుకున్నాము. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఈ రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో డైనింగ్ టేబుల్, 2 చైర్స్ ఇచ్చి డైనింగ్ టేబుల్ వచ్చారు, నీట్గా ఉంది. అండ్ ఫ్రంట్ ఒక బెడ్ అండ్ 2 బెడ్షీట్స్, 2 పిల్లోస్ కూడా ఇచ్చారు. లగేజ్ పెట్టుకోవడానికి కొన్ని ర్యాక్స్ అండ్ అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అండ్ 2 వాష్రూమ్స్ ఇచ్చారు. 2 వాష్రూమ్స్లో కూడా 2-in-1 ఉన్నాయి. సో మళ్ళీ సింక్కి సపరేట్ స్పేస్ ఉంది, మిర్రర్. సో మొత్తం అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే 1000 రూపీస్. 1000 రూపీస్కి 1 డే కాబట్టి ఈ రూమ్ అయితే వర్త్ అనే చెప్పాలి. రూమ్ అయితే చాలా నీట్గా అండ్ క్లీన్గానే ఉంది, మాకైతే నచ్చింది. వచ్చేటప్పుడు మేము టిఫిన్ తెచ్చేసుకున్నాం. సో అందుకే ఇంకా ఇప్పుడు తినేసి ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్తాము. ఆల్రెడీ ఇప్పుడు 10 అయిపోయింది చెక్-ఇన్ అయ్యేసరికి. సో లేట్ అయిపోతుందని టిఫిన్స్ కూడా తెచ్చేసుకున్నాము. టైం అయితే 11:40 అయ్యింది. టెంపుల్ 12:30కి 1కి అలా క్లోజ్ అన్నారు. సో అందుకే మేము ఫాస్ట్గా రెడీ అయ్యి ఫోన్స్, స్లిప్పర్స్ అవి సబ్మిట్ చేసి 100 రూపీస్ టికెట్ తీసుకుని లైన్లోకి వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. మా దర్శనం అయ్యి మేము బయటకు రాగానే ఇంకా టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారంట. దర్శనం అయిన తర్వాత మేము అన్నప్రసాదం తినడానికి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజు స్పెషల్ ఉండడం వల్ల చాలా మంది వచ్చారు. సో అన్నప్రసాదం లైన్లో మాకు 2.5 hours అయ్యింది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ నేను రెడీ అయ్యేటప్పుడు కొంచెం వెళ్ళేది వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోయింది. దర్శనం మళ్ళీ 12:30 క్లోజ్ చేస్తారని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. సో నేను అందుకే అదంతా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట కొన్ని ప్లేసెస్ చూసి ఇక్కడ కూర్చొని తీరిగ్గా మాట్లాడుతున్నాం. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది, మంచిగా అయింది. ఒక 2 minutes ముందుండి చూడగలిగాం కూడా. ఆ తర్వాత నార్మల్ బయటకు వచ్చి అన్నప్రసాదం అన్నీ తినేసాం. అన్నప్రసాదం దగ్గరే మాకు 2.5 hours పట్టింది. అదే ఎక్కువ టైం పట్టింది. మరి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ దగ్గరలోనే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చాం. కాణిపాకం అదే పక్కనే, స్వామివారి పక్కనే ఉంది ఆలయం. యాక్చువల్లీ బయట అంతా కూడా చాలా గార్డెన్ లాగా ఉంది, విగ్రహాలు పెట్టి. ఆ ప్లేస్ లో మంచిగా మనం ఫొటోస్ దిగొచ్చు. మేము దిగేసాం కూడా, మీకు చూపిస్తాను ఆ ప్లేస్. అండ్ ఫైనల్లీ అయితే ఈ డే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1 hour లో మాకు ట్రైన్ ఉంది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవడమే. దర్శనం అయితే బాగుంది. నువ్వేం మాట్లాడతావా? దర్శనం అయితే చాలా బాగుంది. ఫైనల్లీ వి స్పెండ్ మ్యారేజ్ డే ఇన్ టెంపుల్లోనే. మ్యారేజ్ డే స్పెండ్ చేయడం అనేది నిజంగా ఒక చిన్న స్పెండ్ చేసాం. ఒక చిన్న ఫీల్, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ కిక్ అనొచ్చు. దర్శనం అయితే అయిపోయింది. అన్నప్రసాదం కూడా బాగా పెట్టారు. లేట్ అయిందనే కానీ చాలా బాగుంది.
మనం వినాయకుని దర్శనం అయిపోయి బయటకు రాగానే మనకి చాలా విగ్రహాలు కనిపిస్తాయి బయట, ఒక టెంపుల్ లాగా రైట్ సైడ్ లో ఉంటుంది. సో మేము కూడా చూసి ఇంకా వచ్చాము. ఇక్కడ లోపలికి రాగానే చూస్తే లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒక పెద్ద గార్డెన్ లాగా ఉంది ఇదంతా. అండ్ అలాగే అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, ఈ గార్డెన్ లో మీకు నచ్చినన్ని పిక్స్ దిగండి అని చెప్పి. సో లోపలికి వెళ్తే ఈ గార్డెన్ దాటి లోపల ఎంటర్ అయితే మనకి శివాలయం ఉంది. లోపల ఆ శివుణ్ణి కూడా దర్శించుకోవచ్చు. మేము ఈ గార్డెన్ లో ఇంకా చూసి మేము కూడా కొన్ని పిక్స్ దిగి ఇంక లోపలికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకున్నాము. ఈ డే అయితే మేము కాణిపాకంలో చాలా పీస్ఫుల్గా గడిపాము. అండ్ ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ప్రెజెంట్ ట్రైన్లో ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.